ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఇక ఈ కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోరి మీకోసమే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక కన్యా రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు మర్చిపోరు. ఇక క్రమశిక్షణ నూతన విజయాలను కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకున్న తర్వాతే ఏ కార్య సాధనైనా వీరికి సాధ్యమవుతుంది. ఇక మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకవగా వ్యవహరించే స్వభావం వారిలో ఉంటుంది, అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా గమనిస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం రోజున చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుసుకోకపోతే మీరు మాత్రం అతిపెద్ద కష్టంతో నెట్టువేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్యతో మీకు ఎదురు కాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, ఆలోచించకుండా తీసుకునే చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు కూడా అవకాశంగా తీసుకొని మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒక పెద్ద సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏ పని చేసే ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుభాజ్ఞుల కోసం లేక ఏకపక్ష నిరంతరంలో మీరు అనేది ముందుకు వెళ్ళారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీ యొక్క
జూన్ 7వ తేదీ శనివారం రోజున ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. ఇక మీకు ఈరోజు అనుకూలంగా మారబోతున్నాయి పరిస్థితులు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబోతుంది. అంటే వారు చేసినటువంటి ఒక పని కారణంగా నలుగురిలో మీరు ప్రశంసింపబడతారు. విద్యార్థులు కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు చదువుపై ఆసక్తి అధికంగా కనబరుచుకుంటారు. చాలా వరకు మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకుంటారు. అలాగే పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే గనక విద్యార్థుల నుండి అలాగే మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు అనేది మీరు పొందుకుంటారు. ఇక అలాగే తగిన వ్యక్తులు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మీ ముందుకైతే ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఇక మీకు సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీకు రిసీవ్ చేసుకుంటారు. ఈ మధ్య వర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బూళ్ళ ద్వారా కానీ ఈ సంబంధం మీకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. కానభాగ్యుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి చెందిన వ్యక్తులు కొంతమందికి ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే లోన్ నెంబర్ నుండి అంటే మీకు తెలియని వ్యక్తుల నుండి తెలియని నెంబర్ల నుండి ఏదైనా లోన్ కాల్ వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక అతిపెద్ద సమస్య రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా తోబుట్టులతో కానీ ఒక చిన్న సమస్యలు వచ్చేటువంటి మనస్పర్ధాలు వచ్చేటువంటి కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం కోసం మీరు అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఫలితాలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం తేదీన కన్యా రాశి వ్యక్తులకు మీకు అపరిచితుల వ్యక్తుల నుండి మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టం తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం. ఇక మీకు ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులకు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. ద్వారా ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేద విద్యార్థులకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.